కాకపోతే మీరు మణిరత్నం లాంటి వాళ్ళకి 40 ఇయర్స్‌గా ఆ వర్క్‌లో ఉన్న వాళ్ళకి ఆహ్, ఇలా తీయాలి, అలా తీయాలి అని చెప్పి చెప్పకండన్నాడు. అంటే చెప్పే ముందు మీకు అర్హత ఉందో లేదో ఒక్కసారి క్వెషన్ చేసుకోండన్నాడు. నేను ఇప్పుడు 100% కాకపోయినా నేను ఆ విషయంతో ఎంపథైజ్ అవ్వగలను. అర్హత లేదు అనేది ఇట్స్ అ వెరీ వెరీ వెరీ, నాకైతే అన్యాక్సెప్టబుల్. ఇంకొక విషయం ఏంటంటే, ఫణీంద్రనాథ్ శెట్టి అర్హత అని చెప్పి కామెంట్ చేశాడని చెప్పి ఎలైటిస్ట్ అని ఓకు ఆహ్, అంటే సోషల్ మీడియా మొత్తం తగలబడిపోయింది. చెప్పు, ఓకే. నీకేమనిపించింది దాని మీద? నాకు కూడా ఒక ఒపీనియన్ ఉంది. అహా! ఇప్పుడు తను చెప్పిన కాంటెక్స్ట్ వేరు. అంటే నేను టోటల్ ఇంటర్వ్యూ చూసాను. అందులో ఏమని ఉంటాడంటే, ఈ అర్హత అనేదానికి కొద్దిగా కాంటెక్స్ట్ ఉంటదనమాట. ఓకే. ఏంటి? మీరు సినిమా డబ్బులు పెట్టొస్తున్నారు. మీకు టైం వేస్ట్ అయితే, మీకు నచ్చకపోతే మీరు డిసప్పాయింట్ అవ్వండి తప్పులేదు. ఓకే. మీరు తిట్టుకోవచ్చు తప్పులేదు. కాకపోతే మీరు మణిరత్నం లాంటి వాళ్ళకి 40 ఇయర్స్‌గా ఆ వర్క్‌లో ఉన్న వాళ్ళకి ఆహ్, ఇలా తీయాలి, అలా తీయాలి అని చెప్పి చెప్పకండన్నాడు. అంటే చెప్పే ముందు మీకు అర్హత ఉందో లేదో ఒక్కసారి క్వెషన్ చేసుకోండన్నాడు. హి సేస్ దిస్ ఇన్ వెరీ నార్మల్ టోన్. ఇప్పుడు ఏదో తలకాయ ఎగరేసి, కళ్ళు ఎగరేసి చెప్పడం గాదు. ఓకే. సేస్ దిస్ ఇన్ ఎ వెరీ నార్మల్ టోన్ అనమాట. ఇప్పుడు ఇంకోటి కూడా అంటాడు. అంటే సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ గాని ఇంకొకటి అయితే, మీ వర్క్‌ని మీ మేనేజర్ చెప్తే బావుంటది గానీ, బయట ఎవరన్నా ఎక్స్‌పీరియన్స్ చేసినోళ్ళు మీ రిసోర్సెస్ అంటే మీ ఇంటెన్షన్స్ ఇవేమీ తెలియకుండా మీ దాని మీద ఇంటర్నెట్‌లో అనానిమస్‌గా బుల్లీయింగ్ చేస్తే మీకు బాధేయదా? ఇదే అన్నాడనమాట. ఓకే. కదా! ఇప్పుడు నేను ఇప్పుడు 100% కాకపోయినా నేను ఆ విషయంతో ఎంపథైజ్ అవ్వగలను. ఓకే. ఇప్పుడు నువ్వు స్టాండర్డ్ రేట్‌లో పెట్టి చూస్తున్నప్పుడు నీకు అంటే నేనైతే డిసప్పాయింట్ అవుతా, వచ్చేస్తా. ఓకే. నాకు కొద్దిగా రేట్ ఎక్కువైందనుకో, అంటే హైక్‌లు ఇలాంటివి ఇస్తారు గదా! హైక్‌లు ఇచ్చినప్పుడు చాలా కోపమొస్తది. అంటే సినిమా బాగోపోతే. ఉమ్. సంక్రాంతి సినిమాలకనమాట ఆహ్, నాకు ఈ ఇయర్ 'గేమ్ చేంజర్'కి బాగా కోపమొచ్చింది. కాకపోతే నాకు అందరికంటే తమన్ మీద కోపమొచ్చింది. ఎందుకంటే హి బ్లాస్టెడ్ మై ఇయర్స్ ఆఫ్. ఓకే. సంక్రాంతికి వస్తున్నాం. ఓకే. ఐ ఎంజాయ్డ్. అది నాకు వీటి మీద అంటే సినిమాల మీద కన్నిటికంటే రేట్స్ మీద కోపమొచ్చిందనమాట. ఏంది నువ్వు సైలెంట్ అయ్యావు? నేను యాక్చువల్లీ డిస్కషన్ ఎక్కడ తీసుకొద్దాం నేను మను చూడలేదు, 8 వసంతాలు చూడలేదు, కానీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు చెప్పిన పాయింట్స్ రెండు. ఒకటి ఏంటంటే ఇంటర్వ్యూ గురించి, ఆ, అర్హత అనేది అంటే, మళ్ళీ నువ్వు చెప్పు ఒకసారి. ఒకటి అనాలజీ అయితే ఐ హావ్ అన్ కౌంటర్ ఒపీనియన్. అర్హత అహా! గురించి అది కాదు. అంటే మీరు ప్రొఫెషనల్‌కి చెప్పే ముందు ఒక్కసారి క్వెషన్ చేసుకోండన్నాడు. మిమ్మల్ని ఓకే. మీరు క్వెషన్ చేసుకో ఇప్పుడు యా, అర్థమవుతుందా? గాట్ ఇట్. నేను మర్చిపోయినా. సో ఇక్కడ 2 పాయింట్స్కి నాకు ఐ హావ్ 2 కౌంటర్ ఒపీనియన్స్. హ్మ్. ఫస్ట్లీ, అంటే ఇది నేను నాకు ఆడియన్స్కి ఏమనిపిస్తుంది అంటే, ఐ థింక్ మనం జడ్జ్ చేసేటప్పుడు సినిమా, వీ షుడ్ జడ్జ్ అ ఫిలిం ఫర్ వాట్ ఇట్ ఈస్, నాట్ వాట్ ఇట్ షుడ్ హ్యావ్ బీన్. రైట్? ఇది హ్మ్. పాయింట్. ఇది నేను అగ్రి అవుతాయి ఈ పాయింట్కి. రెండోది ఏంటంటే, చెప్పే విధానం నువ్వు హ్మ్. సటిల్గా చెప్పొచ్చు. అర్హత లేదు అనేది ఇట్స్ అ వెరీ వెరీ వెరీ, నాకైతే అన్యాక్సెప్టబుల్. రాంగ్ వర్డ్. నాకు అసలు కంప్లీట్లీ రాంగ్ వర్డ్. బికాస్ అర్హత, హూ గివ్స్ యూ దట్ అర్హత? ఇన్ ద పాయింట్ నెంబర్ వన్, అర్హత మాట్లాడుతూ అర్హత ఉండాలి అని అనుకుంటే ఎవరిస్తున్నారా అర్హత? నువ్వు నీ ఒపీనియన్ని బయటికి చెప్తున్నావు. ఇప్పుడు తను కూడా ఒక ఒపీనియనే బయటికి చెప్తున్నాడు. బట్ ద థింగ్ ఏంటంటే, దెర్ ఇస్ నథింగ్ లైక్ అర్హత. అండ్ అక్కడే నాకు ఐ డైవ్ ఇన్ టు ద సెకండ్ పాయింట్. ఇప్పుడు మేనేజరు, వర్కరు, ఇది, ఈ అనాలజీ
అసలు సినిమాకి సెట్ అవ్వని అనాలజీ. ఎందుకంటే ఒక మేనేజర్కి వర్క్ తన కింద ఉన్న ఎంప్లాయీకి ఇట్స్ అ వెరీ ప్రైవేట్ అండ్ వర్కింగ్ స్పేస్ అది. ఎందుకంటే అది జస్ట్ ఒక ఆఫీస్లో 4 గోడల మధ్యలో జరిగేది. సినిమా ఈజ్ ఎ పబ్లిక్ అఫేర్. టికెట్ కొన్న ప్రతి ఒక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు సోషల్ మీడియా కూడా వచ్చేసింది, ఎవరు ఒపీనియన్ వాళ్ళకి ఇస్తున్నారు. సో ఇక్కడ హరాత అనేది ఇట్స్ కంప్లీట్లీ నాన్ సెన్సికల్ టు మీ. బట్ ఎట్ ద సేమ్ టైం నేను ఇది కూడా చెప్తా, లైక్ జడ్జ్ అ ఫిలిం ఫర్ వాట్ ఇట్ ఈస్, నాట్ వాట్ ఇట్ షుడ్ హ్యావ్ బీన్ ఆర్ వాట్ యూ థింక్ ఇట్ షుడ్ హ్యావ్ బీన్. సో ఇది ఉంది అంటే ఓకే, ఇది నాకు నచ్చింది, ఇలా డైరెక్టర్ ఇలా డీల్ చేసింది కాబట్టి ఇది నాకు నచ్చింది, ఇలా డీల్ చేయలేదు కాబట్టి ఇది నాకు నచ్చలేదు. ఆడ అట్లా ఎట్లా తీస్తాడు సినిమా? ఇది ఐఎమ్ ఆల్సో అగైన్స్ దిస్. ఇదిగో అట్లా కాదు, తీయకూడదు అసలు సినిమా. అంటే నేను ఈ మధ్య నేను ఫీల్ అవుతుంది, జనాలు చేస్తుంది ఏంటంటే, మొన్న ఇతను ఉంటాడు తమిళ్ యూట్యూబర్ రౌనక్ రౌనక్ మంగుటిల్ల. మంగోటి. ఆ, రౌనక్ మంగుటిల్ల తగ్ లైఫ్ చూసి బాధపడుతూ ఒక వీడియో చేశాడు. అవునవును, చూసిన నేను అది. ఆ, నేనే ఎక్కువ ఊహించుకున్నానేమో, అదే. నేనే ఎక్కువ ఐ వాంటెడ్ సినిమా టు సేవ్ మీ అని. Thug Life. This was a film that was supposed to save or restore my mental health. It was supposed to make me fall back in love with movies. And in short, I feel like a very, very, very close friend has stabbed me in the back. ఓకే, నాకు ఈ మధ్య ఏమనిపిస్తుందంటే, ప్రతి సినిమా అయితే మాస్టర్ పీస్, లేదా ఎందుకు పనికిరాని సినిమా. ఇప్పుడు నువ్వు ఒక సినిమా చూడాలంటే అది మాస్టర్ పీస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, క్లీన్ స్లేట్తో వెళ్ళొచ్చు, అర్థమైందా? ఇప్పుడు నేను చూసిన 2 సినిమాలు, ఈ వీకెండ్లో చూసిన 2 సినిమాలు మాస్టర్ పీస్లు అయితే కాదు. యా 100% అగ్రీ అవ్వచ్చు, యా యా మాస్టర్ వెరీ పీస్లు అయితే మచ్. కాదని. కాకపోతే ఐ హ్యాడ్ గుడ్ టైం. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్‌గా నువ్వు చాలా పీపుల్ అగ్రీ చేయరు గానీ, అదే ఈ థియేటర్‌కెళ్ళేది గుడ్ టైమ్‌కే కదా! ఇంక అంతకు మించి ఏం కావాలి మీకు? ఆల్ యూ కెన్ హోప్ ఫర్ ఈస్ గుడ్ టైం యా కదా. తను ఇంకొక చెప్తాడనమాట, నువ్వు చెప్పిన హోమోజెనస్ పాయింట్ ఏంటంటే, ఈ డైలాగ్స్ ఇలా ఉన్నాయి కదా ఏంటి, ఆ, రామ్ వెంకట్ శేఖర్ ఇంటర్వ్యూ చెప్తాడు, డైలాగ్స్ ఇలా ఉన్నాయి, ఎబ్బెట్టుగా ఉన్నాయి అంటున్నారు, ఆ, నాకు కూడా కాంటెక్స్ట్లో అనిపించలేదు, మీరు ఏమంటారంటే దానికి. నేను ఒకటే చెప్తాను, మనం ఇప్పుడు కాకుండా ఒకసారి 80స్కి వెళ్తే, 80స్లో కె విశ్వనాథ్ గారు యా యా ఉన్నారు. చూసిన, ఆ, మీరు చూసిన. అదే, వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరికీ సపరేట్ వాయిస్లు ఉన్నాయి, వీళ్ళందరికీ సపరేట్ వాయిస్లు ఉన్నాయి కాబట్టి డైవర్స్గా ఉన్నాయి సినిమాలు. ఇది నాకు ఒక వాయిస్ ఉంది, ఒకసారి అంటే మీకు నచ్చితే వచ్చి సినిమా చూడండి, లేకపోతే లేదన్నారు. ఓకే, ఎందుకో నాకు ఎలా అనిపించిందంటే, సినిమా ఇప్పుడు సినిమా ఈజ్ అన్ ఆర్ట్, సినిమా ఈజ్ అ బిజినెస్. ఈ రెండు, అంటే ఈ 2 పర్స్పెక్టివ్స్ కదా. ఇప్పుడు రెండింటిని కలిపేసి కూడా చెప్పొచ్చు. నువ్వు బిజినెస్లో ఏంటంటే, నీకు అదే నీకు ప్రోడక్ట్ నచ్చలేదు అనుకో, నువ్వు అరుస్తావు, ఫీడ్బ్యాక్ ఇస్తావు, ఏదో ఒకటి చేస్తావు. ఆర్ట్లో కనుక నీకు నచ్చకపోతే నువ్వు అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదని. అంటే నువ్వు ఆర్ట్గా తీసుకుంటున్నావు అనుకో, నేను దాని మీద అంత ఇండల్జ్ అవ్వను. నేను ఈ మధ్య అదే చేస్తున్నా. ఇప్పుడు నాకు ఏదైనా సినిమా విపరీతంగా నచ్చలేదు అనుకో, ఉండని ఓకే చల్తా ఉంటారు. అనుకో, ఆ, ఓకే చల్తా అనుకున్నాను అన్నమాట ఈ మధ్య. ఆ, ఈ 2 ఏళ్లలో నాకు కోపం తెప్పించిన సినిమాలు చాలా తక్కువ. ఇది వరకు అనుకో, అసలు ఈడు ఎలా తీయాల్సిన పారాగ్రాఫ్ ఎలా తీశాడు, నా పారాగ్రాఫ్ జేబులో, అదే నా జేబులో డబ్బులు దొబ్బేశాడు అనిపిస్తుంది. అదే చెప్తున్నా. ఇది ఇలా ఉండాలి అని మనం ఫిక్స్ అయినప్పుడే కోపం అనేది వచ్చేది ఎక్కడి నుంచి వస్తుంది? రైటియస్నెస్ నుంచి వస్తుంది. మనం ఫిక్స్ అయి ఉంటాం ఇది ఇట్లా ఉండాలని. అది ఎందుకు ఉంటుంది అట్లా? డైరెక్టర్ వాడికి నచ్చింది తీస్తాడు. నీకు నాకు నచ్చలేదని చెప్పు, నాకు నచ్చిందని చెప్పు, ఇది ఇలా ఉండాల్సింది అనేది చెప్పుకుంటే ఇంకా అది స్లిప్పరీ స్లోప్, అది వెళ్తానే ఉంటుంది ఆ డిస్కషన్. అదే